చందమామ మహాభారతం 10వ భాగం. లక్క ఇంటి దహనం. పాండవులు తమ తల్లితో సహా వారణావతానికి పోవటానికి సిద్ధమయ్యారు. వారికోసం గుర్రాలు పూంచిన రథాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్లు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, ద్రోణకృపులకు, బాహ్లిక సోమదత్తుల వంటి ఇతర పెద్దలకు నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలు పొంది దీనవదనాలతో బయలుదేరారు. అప్పుడు కొందరు సాహసికులైన బ్రాహ్మణులు పాండవుల వెంబడిపోతూ, రాజభయం ఏ మాత్రమూ లేక, అయ్యో, ఈ గుడ్డిరాజు ఎంత పాపాత్ముడు! పాండవులు పాపం ఎవరికేమి అపకారం చేశారు? వాళ్ల తండ్రి పాలించిన రాజ్యం వాళ్లది కాదా? ఇలా వెళ్లిపోవటానికి ధర్మరాజు మాత్రం ఎలా ఒప్పుకున్నాడు? ఈ పాపిష్టి రాజ్యంలో మనం ఎందుకుండాలి? ధర్మరాజు ఎక్కడికి పోతే మనము అక్కడికే పోదాం అని గట్టిగా మాట్లాడుకున్నారు. ఈ మాటలు విని ధర్మరాజు వాళ్లతో, అయ్యా, ధృతరాష్ట్రుడు మాకు పెద్ద దిక్కు. ఆయన ఎక్కడికి పొమ్మంటే మేము అక్కడికి పోతాము. మీరు మా మేలు కోరేవారు గనుక మాకు ఎదురుగా వచ్చి దీవించి మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని చెప్పి వారిని పంపేశాడు. సాగనంపటానికి వచ్చినవాళ్లు కూడా వెనక్కు తగ్గినాక విదురుడు ధర్మరాజు వెంట కొంత దూరం వెళ్లాడు. వారికోసం లక్క ఇల్లు నిర్మాణమై సిద్ధంగా ఉన్నదని, శత్రువుల మనిషి ఒకడు ఆ ఇంట వారి వెంట ఉంటాడని రహస్యంగా చెప్పాడు. వారిని ఆ లక్క ఇంటితో పాటు కాల్చేసే ప్రయత్నం జరుగుతుందని హెచ్చరించాడు. ఏమరుపాటు ఏమాత్రమూ లేక వారు ఆ ఇంటి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలని కోరాడు. తన మనిషి ఒకడు లక్క ఇంటి నుంచి అరణ్యంలోకి సొరంగం తవ్వి ఉంచుతాడని, పాండవులు ప్రాణాలు దక్కించుకుని అరణ్యం చేరుకున్నాక నక్షత్రాలను బట్టి దిక్కు తెలుసుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని చెప్పి లక్క ఇంట ప్రవేశించటం మాత్రం మానవద్దని సూచించి వెనక్కు మళ్లాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుతో, నాయనా, విదురుడు నీతో ఏదో రహస్యంగా చెప్పాడు. దాన్ని మేము కూడా వినవచ్చునా అన్నది. ధర్మరాజు తల్లికి తమ్ములకు అగ్నివల్ల భయం కలిగితే నేర్పుగా తప్పించుకోమని, జీవిస్తూ రాజ్యం సాధించుకోమని విదురుడు హెచ్చరించాడు. నేను సరేనన్నాను అని చెప్పాడు. ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రం నాడు పాండవులు వారణావతం చేరారు. వారి రాక ముందుగానే తెలిసిబంది మాగధులు, బ్రాహ్మణులు మేళతాళాలతో ఎదురు వచ్చారు. వారికోసం ఊరంతా తోరణాలతోనూ, ముగ్గులతోనూ, పుష్పమాలలతోనూ అలంకరించారు. పాండవులు పురప్రవేశం చేసి అక్కడి బ్రాహ్మణ, వైశ్య, శూద్ర గృహాలకు వెళ్లి అందరికీ బహుమతులిచ్చారు. తరువాత పురోచనుడు వారిని వారికోసం ఏర్పాటు చేసిన ఇంటికి తీసుకుపోయి అక్కడ వారికి భోజనం కూడా తానే ఏర్పాటు చేశాడు. అక్కడ వారు 10 రోజులున్న అనంతరం పురోచనుడు ధర్మరాజుతో, అయ్యా, మీకోసం కొత్తగా కట్టించిన ఇంట్లో మీరు ప్రవేశించండి అని ఆ ఇంటి గొప్పతనమంతా వివరించి చెప్పాడు. ఆ ఇంటి రహస్యం అదివరకే తెలుసుకుని ఉన్న ధర్మరాజు పురోచనుడితో ఆ ఇంటి అందచందాలు మెచ్చుకుంటున్నట్టుగా మాట్లాడి తల్లితోనూ తమ్ములతోనూ ఆ ఇంట ప్రవేశించాడు. తరువాత ధర్మరాజు భీముడితో రహస్యంగా విదురుడు చెప్పినదంతా చెప్పి, భీమసేన, ఈ ఇంటి సువాసన చూడు, అంటిస్తే ఇది క్షణంలో అంటుకుంటుంది. మనని ఈ ఇంట దహనం చేయటానికి ఏర్పాటైనవాడే ఈ పురోచనుడు. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఆ మాట విని భీముడు, అయితే మనం ఈ ఇంట్లో ఉండనే వద్దు, మొదట ఉన్న బసకే పోదాం అన్నాడు. అది పెద్ద పొరపాటు. మనం ఈ ఇంట్లో కాలిపోయే అవకాశం లేకపోతే ఈ పురోచనుడు మనని మరొక విధంగా చంపే ప్రయత్నం చేస్తాడు. మనం ఈ ఇంటితో పాటు కాలిపోయామనే భ్రమ కలిగించి తప్పించుకు పారిపోవటం ఒక్కటే ఉపాయం. పారిపోవటానికి గాను మనకు అరణ్య మార్గాలు బాగా తెలియటం అవసరం. వేట నెపంతో రోజూ అరణ్య మార్గాలన్నీ అన్వేషిద్దాం అన్నాడు ధర్మరాజు. ఆ ప్రకారమే పాండవులు పగలంతా వేటాడుతూ అరణ్యంలో తిరిగి రాత్రి తెల్లవార్లు జాగ్రత్త మీద ఉంటూ వచ్చారు. ఈ లోపుగా హస్తినాపురంలో విదురుడు సొరంగాలు తవ్వటంలో నిపుణుడైన వాణ్ణి ఒకణ్ణి పిలిపించి వాడికి చెప్పవలసినదంతా చెప్పి, వాడు తన మనిషి అని తెలియగలందులకు కొన్ని సంకేతాలు చెప్పి వారణావతంలో ఉన్న పాండవుల వద్దకు పంపాడు. వాడు పాండవులను చేరుకుని దుష్ట చతుష్టయం నియోగించి పంపిన ఈ దుర్మార్గుడు పురోచనుడు వచ్చే కృష్ణ చతుర్దశి రాత్రి ఈ లక్క ఇంటికి నిప్పు పెట్టబోతున్నాడు. ఆ రాత్రి మీరు తప్పించుకుపోవటానికి ఈ ఇంటి మధ్య నుంచి ఊరి బయటి వనంలోకి సొరంగం తవ్వమని, దాని ద్వారా బయటపడి మీరు ఎక్కడికైనా వెళ్లిపోవలసిందని విదురుడు హెచ్చరించాడు. నేను సొరంగం తవ్వటానికే వచ్చాను అన్నాడు. ఆ మనిషి ఇంటి మధ్య నుంచి ఒక బిలం తవ్వి దాని ద్వారాన్ని ఎంతో నేర్పుగా కప్పిపెట్టి పాండవులకు చూపాడు. పాండవులు తామున్న ఇంటిని గురించి గాని, దానిని తగలబెట్టటానికి నియోగించబడిన పురోచనుడి గురించి గాని తమకు ఏ మాత్రమూ అనుమానం లేనట్టే ప్రవర్తించి పురోచనుడికి నమ్మకం కలిగించారు. కృష్ణ చతుర్దశి వచ్చింది. ఆ రోజు కుంతీదేవి పురంలోని బ్రాహ్మణులకు, బ్రాహ్మణ స్త్రీలకు అన్నసంతర్పణ చేసింది. పురోచనుడు ఒక ఆటవిక స్త్రీని, ఆమె పిల్లలను పాండవులకు సేవ చేయటానికి నియోగించాడు. ఆ ఆటవిక కుటుంబం వాళ్లు వన్యఫలాలు తెచ్చేవాళ్లు, ప్రతి పనిలోనూ కుంతీదేవికి సాయపడేవాళ్లు. ఆ రోజు ఉత్సవం గనుక ఆ స్త్రీతోబాటు ఆమె కొడుకులు 5గురు జాస్తిగా కల్లు తాగి ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు. అర్ధరాత్రివేళ భీముడు వెళ్లి
పురోచనుడు పడుకునే గది వాకిలికి నిప్పు అంటించి తల్లిని అన్నలను సొరంగం గుండా పంపేసి ఇంటి 4 మూలలా నిప్పు పెట్టి తాను కూడా బిలం ప్రవేశించి సొరంగం తవ్వినవాడికి తమ క్షేమం తెలిపాడు. అందరూ సొరంగ మార్గాన అరణ్యం చేరారు. వారు అరణ్య మార్గాన పోయేటప్పుడు కుంతి నడవలేకపోయింది. ఆమెను భీముడు తన భుజాల మీదికి ఎత్తుకున్నాడు. అతను మిగిలిన వాళ్లను కూడా పట్టుకుని నడిపించవలసి వచ్చింది. ఈ విధంగా వాళ్లు కటిక చీకటిలో పడి అరణ్య మార్గాన వెళ్లి గంగానదిని చేరుకున్నారు. అక్కడ వారిని గంగ దాటించటానికి ఒక పడవ సిద్ధంగా ఉన్నది. ఆ పడవను విదురుడే ఏర్పాటు చేశాడు. పడవవాడు చెప్పిన మాటలను బట్టి వాడు విదురుడి మనిషేనని రూఢి అయింది. పాండవులు తల్లితో సహా వాడి పడవ ఎక్కి గంగ దాటారు. పడవవాడు పాండవులు చెప్పిన సంకేతపు మాటలు గ్రహించి వాటిని విదురుడికి చేర్చటానికి హస్తినాపురానికి పడవ నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకా రాత్రి కొంత మిగిలి ఉన్నది. పాండవులు నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుసుకుని దక్షిణంగా నడవనారంభించారు. కొంత దూరం వెళ్లాక భీముడు తప్ప మిగిలిన వాళ్లు ఒక్క అడుగైనా నడవలేకపోయారు. కంటి నిండా నిద్రలేదు. దారి తెన్నులేని అరణ్య మార్గాన నడక. అందరూ చతికిలబడటం చూసి భీముడు అందరినీ ఒకేసారి ఎత్తుకుని కొంత దూరం నడిచి ఒకచోట దించి కూర్చున్నాడు. కొంచెం సేపయ్యాక కుంతి భీముడితో, నాయనా, దాహంతో ప్రాణం పోయేటట్లున్నది అన్నది. భీముడు మళ్లీ అందరినీ ఎత్తుకుని పోయి ఒక మర్రి చెట్టు కింద దించి, మీరందరూ ఇక్కడే పడుకుని ఉండండి, నేను వెళ్లి మీ అందరికీ నీరు తెస్తాను అని బయలుదేరాడు. కొంత దూరం పోగా అతనికి నీటి పక్షుల కలకలం వినిపించింది. ఆ దిక్కుగా పోగా ఒక కొలను కనిపించింది. భీముడు అందులో స్నానం చేసి తల్లికి మిగిలిన వారికి కావలసిన నీరు తీసుకుని తిరిగి వచ్చేసరికి అందరూ గాఢనిద్రలో ఉండటం కనిపించింది. ఇంత ఆపదలో కూడా వీళ్లు ఇంత నిద్రపోతున్నారంటే ఎంతగా అలసిపోయారో గదా అనుకుని భీముడు వాళ్లను లేపటానికి మనసొప్పక వారు ఎప్పుడు లేస్తారా అని వేచి కూర్చున్నాడు. అక్కడ వారణావతంలో పాండవులు ఉండిన ఇల్లు కాలిన సంగతి ఊరంతా తెలిసింది. జనం పోగయ్యారు. ఇంకా మంటలు అంతో ఇంతో మండుతూనే ఉన్నాయి. సొరంగం తవ్వినవాడు ఆ మంటలను ఆర్పేవాడిలాగా బూడిదను అటూ ఇటూ తోస్తూ బిలద్వారాన్ని అతి నేర్పుగా కప్పేశాడు. పురోచనుడి శవము, ఆటవిక స్త్రీ శవము, ఆమె 5 కొడుకుల శవాలు కాలి గుర్తించ రాకుండా ఉన్నాయి. కుంతితో సహా పాండవులు, వారి వెంట ఉన్న పురోచనుడు ఆ ఇంట కాలిపోయారని జనం అనుకున్నారు. ఈ వార్త హస్తినాపురం చేరింది. కుంతి పాండవులు ఇంటితో సహా కాలిపోయారని వినగానే ధృతరాష్ట్రుడు గుండెలవిసి మూర్ఛపోయాడు. విదురుడు కూడా నలుగురితో బాటు తాను కూడా దొంగ కన్నీరు కార్చాడు. అక్కడ పాండవులు అలిసి నిద్రపోతున్న వనంలో హిడింబుడనే రాక్షసుడుండేవాడు. వాడిది నల్లగా, అతి బలిష్టంగా ఉండే దేహం, పసుపు పచ్చ కళ్ళు, భయంకరమైన ఆకారం, వేళ్లాడే పెద్ద కడుపు, మొనతేలిన ఎర్రని మీసాలు. వాడు నరభక్షకుడు. ఆకలి వహించుకుపోతూ హిడింబుడు ఆహారం కోసం అరణ్యమంతా తిరుగుతూ ఒక మద్ది చెట్టెక్కాడు. దానిమీద కూర్చుని వాడు జుట్టు విదిలించుకుంటూ, బుర్ర గోక్కుంటూ, పెద్ద పెట్టున ఆవలిస్తూ చుట్టూ చూస్తుండగా వాడికి దూరాన మర్రి చెట్టు కింద పడుకుని కొందరు మనుషులు కనిపించారు. హిడింబుడు తన చెల్లెలైన హిడింబను పిలిచి, చెల్లీ, చాలా కాలానికి మనిషి మాంసం దొరికింది. నువ్వు వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద ఎంతమంది ఉంటే అంతమందిని చంపి తీసుకురా, మనం కడుపు నిండా తిని నృత్యం చేద్దాం అన్నాడు. హిడింబ అలాగేనని బయలుదేరి పాండవులున్న చోటికి వచ్చి నిద్రపోతున్న కుంతిని, ధర్మరాజును, అర్జున నకుల సహదేవులను, వారికి కాపలా కాస్తున్న భీముణ్ణి చూసింది. హిడింబ కంటికి భీముడు ఎంతో నాజూకుగానూ నవమన్మధుడుగానూ కనిపించాడు. ఆమెకు అతనిపై మోహం పుట్టుకొచ్చింది. ఆ మోహావేశంలో ఆమెకు అన్న చాలా దూరంగా ఉన్నట్టు తోచాడు. ఆ మనుషులను చంపేకన్నా బతికి ఉండనిస్తే తాను ఆ నవమన్మధుడితో ఎంతో కాలం సుఖంగా ఉండవచ్చుననుకున్నది. ఆమె అందమైన రూపం ధరించి చక్కని బట్టలు కట్టుకుని సిగ్గుతో కూడిన చిరునవ్వులను భీముడి మీద ప్రసరింపజేస్తూ దగ్గరికి వచ్చి, మహానుభావా, నువ్వెవరు? మీదే దేశం? ఈ నిద్రపోయేవారెవరు? ఎంతో సుకుమారిలాగా ఉన్న ఈ ముసలావిడ ఎవరు? ఈ అరణ్యంలో నా అన్న హిడింబుడుంటాడని, అతను మహాబలుడైన రాక్షసుడని, అమిత క్రూరుడని తెలియదా? వీళ్లు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు? మిమ్మల్నందరినీ చంపి ఆహారంగా తెమ్మని మా అన్న నన్ను పంపాడు. కాని నీ అందం చూస్తుంటే నాలో మోహం పుట్టుకొచ్చి మిమ్మల్ని చంపబుద్ధి కావటం లేదు. నా కోరిక తీర్చావంటే మీకు మా అన్న భయం లేకుండా మిమ్మల్ని కామగమనం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చుతాను. అక్కడ మనమిద్దరము సుఖంగా ఉండగలం. నా మాట కాదనకు అన్నది. చందమామ మహాభారతం 10వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.